ఈరోజు నుండి మహాభారతంలో కర్ణుడు ఈ విషయాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇంతవరకు మహాభారతంలో ద్రౌపదీదేవి యొక్క పాత్ర వైశిష్ట్యం ఏమిటో చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు కర్ణుడిని గురించి తెలుసుకుందాం. మహాభారతంలో కర్ణుడి యొక్క ప్రవేశం ఎక్కడ జరుగుతుందని అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో జరుగుద్ది. అందువల్ల చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కడి నుంచో ఆ కర్ణుడు వచ్చాడే కానీ ఆ కర్ణుడికి ఈ దుర్యోధనుడికి ఈ ద్రోణాచార్యుడు కృపాచార్యుడికి అసలు వీళ్ళకి ఏమి సంబంధం లేదని అనుకుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే కర్ణుడి యొక్క జన్మని గురించి అరణ్య పర్వంలో వస్తుంది. అరణ్య పర్వం చివరి అంటే అరణ్యవాసం పాండవుల యొక్క అరణ్యవాసం చివరి సమయంలో దేవేంద్రుడు కర్ణుడి యొక్క కవచ కుండలాల్ని హరించాలని చెప్పి ఆలోచిస్తే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి సూర్యుడు కర్ణుడికి స్వప్నంలో కనిపించి అయ్యా నువ్వు ఈ కవచ కుండలాలు ఇవ్వద్దు అని చెప్తాడు. అక్కడ వాళ్ళిద్దరికీ సంభాషణ జరుగుద్ది. అయితే నా మేలు కోసం ఇలా మాట్లాడుతున్నటువంటి నీవెవరు, ఎందుకని నా మీద నీకింత ప్రేమ ఉన్నది అని అడిగితే అదంతా ఒక దేవరహస్యం అని అంటాడు సూర్యుడు. ఈ మహాభారత కథని అక్కడ వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతూ ఉంటే ఆ జనమేజయుడు అడుగుతాడు, ఏమిటా దేవరహస్యం ఓ చెప్పు మునీశ్వర అని అడిగితే అప్పుడు చెప్తాడు, ఈ కుంతీదేవికి కన్యావస్థలో ఈ కర్ణుడు జన్మించాడని, ఆ కర్ణుడి యొక్క జననం, అతన్ని పెట్టెలో పెట్టి నదిలో వదలటం, వాళ్ళు సూతులకి దొరకటం, ఆ తర్వాత వాళ్ళు పెంచుకోవటం, అక్కడి నుంచి కృపాచార్య ద్రోణాచార్యుల దగ్గర విద్యాభ్యాసం, బ్రహ్మాస్త్రం కోసం అని చెప్పి పరశురాముడి దగ్గరికి వెళ్ళటం, శాపాలు కలగటం, తిరిగి రావటం. ఆ తిరిగి వచ్చేటప్పటికల్లా ఇక్కడ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతూ ఉంది. అంటే ఈ దుర్యోధనుడికి కర్ణుడికి ముందే చాలా చక్కని బంధం ఉంది. అందువల్లనే అంగరాజ్యాన్ని ప్రదానం చేశాడు. అంతే తప్ప ఎవరో ఏమిటో తెలియకుండా వచ్చినటువంటి వాడికి టక్కనమైన అంగరాజ్యాన్ని దుర్యోధనుడే ఇవ్వాల. అందువల్ల ఈ కర్ణుడికి సంబంధించినటువంటి విషయాలు అక్కడక్కడ వస్తూ ఉంటాయి. అంటే ఈ జన్మించిన దగ్గర నుంచి ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనకి వచ్చేంతవరకు అరణ్య పర్వంలో ఉంటే, ఇక మిగిలినటువంటి కథ శాంతి పర్వంలో నారదుడు చెప్తాడు ధర్మరాజుతో, అక్కడ వస్తుంది. ఇలా అక్కడ కాస్త వస్తున్నటువంటి కథని మనం మొత్తం ఒక్కసారిగా తెలుసుకొని మరి కర్ణుడి యొక్క స్వభావం ఏమిటో, ఆయన యొక్క మనస్తత్వం ఏమిటో, అతను ఎటువంటి వాడో మరి అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్ణుని యొక్క జననాన్ని గురించి ముందుగా చెప్పుకుందాం. యదువంశ శ్రేష్ఠుడైనటువంటి వసుదేవుని యొక్క తండ్రి శూరసేన మహారాజు. వసుదేవుడు అంటే శ్రీకృష్ణుని తండ్రి కాబట్టి శ్రీకృష్ణుని యొక్క తాత శూరసేన మహారాజు. అతడికి ప్రప్రథమంగా పుట్టినటువంటిదే పృథ, ఈ కుంతి. ఆయనకి మొట్టమొదటి సంతానం. అంటే వసుదేవుడి కంటే ముందే కుంతీదేవి పుట్టింది. వసుదేవుడికి అక్క అవుతుందన్నమాట. అయితే ఈ శూరసేన మహారాజుకి మేనత్త కుమారుడు, బాగా చాలా ఆత్మీయుడైనటువంటి ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, కుంతిభోజ మహారాజు. ఆయనకి సంతానం లేదు. చాలా కాలం వరకు సంతానం లేకపోతే సంతానం కోసం ఆయన చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నాడు. ఒకసారి ఈ వసుదేవుడి యొక్క తండ్రి అయినటువంటి శూరసేన మహారాజుతో, అంటే తన ప్రాణమిత్రుడితో అంటున్నాడు, నేను సంతానం లేక చాలా బాధపడుతున్నాను కదా, నీకు ఇప్పుడు సంతానం కలిగేటువంటి అవకాశం వచ్చింది, మరి నీ ప్రథమ సంతానాన్ని నాకు ఇవ్వాలి అన్నాడు. సరే, ఆ మాట అనేటప్పటికీ ప్రాణ స్నేహితుడు బంధువు అన్నీ గనక శూరసేన మహారాజు అలాగేనని మాట ఇచ్చాడు.
ఆ మొట్టమొదటిసారి అమ్మాయి పుట్టడం జరిగింది. ఆమెనే పృథ అనేటువంటి పేరు పెట్టారు. ఈమెను పెంచుకోవటం కోసమని ఆ కుంతి భోజుడికి ఇచ్చేశాడు. అందువల్ల కుంతి భోజుడు పెంచుకుంటున్నాడు కనుక ఆమెకి కుంతి అనేటువంటి పేరు స్థిరపడిపోయింది. అంటే దత్తత తీసుకున్న తర్వాత పేర్లు మారుస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ కూడా పృథకి కుంతి అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ కుంతి ఆ కుంతి భోజ మహారాజు ఇంట దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉన్నది. ఆ సమయంలో ఒక రోజున తపశ్శక్తి సంపన్నుడు, త్రికాలవేది, ముక్కోటి అయినటువంటి దూర్వాసుడు అక్కడికి వచ్చాడు. మహారాజు కుంతిభోజ మహారాజు ఎదురు వెళ్ళాడు. ఆయన్ని ఆహ్వానించాడు. ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చుండజేశాడు. ఆ తర్వాత, ఓ మహాత్మా, మీకు ఈ సేవకుడు ఏం చేయాలో చెప్పండి అని అడిగితే ఆ మహర్షి, ఓ మహారాజా, కొంతకాలం మీ ఇంట ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాను. నా యొక్క సాధనలు సాగించుకోవటానికి కొంతకాలం మీ ఇంట్లో ఉంటా. అయితే నాకు ఏ లోటు లేకుండా మీరు ఏర్పాట్లు చేయాలి. అలా చేస్తేనే మీ ఇంట ఉంటా, లేకపోతే ఉండను అని చెప్తాడు. మహారాజు ఆ మహర్షికి ఏ రకమైనటువంటి లోటు లేకుండా సేవలు చేయటం కోసమని తన కుమార్తె అయినటువంటి ఈ కుంతిని నియోగించాడు. అనేక రకాలుగా చెప్పాడు కుంతీదేవికి, అమ్మా, ఈ మహర్షి చాలా కోపిష్టి, ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలా, ఆయనకు కావలసినటువంటి భోజనం, మరి అట్లాగనే శయ్య మొదలైనటువంటి అన్ని విషయాల్లో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఏ లోటు రాకుండా నువ్వు చూసుకోవాలా అని కుంతీదేవికి చెప్పేశాడు. సరే, అలాగేనని చెప్పింది కుంతి. ఆ ఉగ్రస్వభావుడైనటువంటి మహర్షికి ఈ కుంతీదేవి, ఈ బాలికగా ఉన్నటువంటి కుంతీదేవి ఎంతో సహనంతో, ఎంతో శాంతంతో సేవలు చేసింది. రేపు ఉదయమే వస్తానని వెళతాడు. 4 రోజుల దాకా రాడు. ఒక్కొక్కసారి నేను ఊరికి వెళుతున్నాను, 4 రోజుల దాకా రానంటాడు. అలా వెళ్ళిన కాసేపటికే వస్తాడు. ఆయన రాగానే మరి ఆయనకి ఏ లోటు లేకుండా ఆ భోజన సత్కారాలన్నీ చేస్తూ ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో ఆ మునికి ఏ కోపం రాకుండా ఉండే విధంగా కుంతీదేవి ఎంతో సహనంతో అన్ని పనులు నెరవేరుస్తూ ఉంది. పరమ ప్రశాంతంగా ఆయనకి సేవలు చేస్తూ ఉంది. ఈ విధంగా 1 సంవత్సరం పాటు గడిచిపోయింది. ఇలా ఏ లోపము లేకుండా తనకి ఎంతో సహనంతో సేవలు చేసినటువంటి ఈ కుంతీదేవి యొక్క సహనానికి మెచ్చుకున్నటువంటి మహర్షి, ఓ కళ్యాణి, నీ సేవలకి నేను ప్రసన్నుడయ్యాను. ఇతరులెవరికి కూడా ఇలా సేవ చేయటం సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందువల్ల ఎవరికి కూడా దుర్లభమైనటువంటిది, అన్యులెవరికైనా సరే దుర్లభమైనటువంటి ఒక వరాన్ని కోరుకో. నువ్వు ఏ వరాన్ని, అసాధ్యమైనటువంటి వరాన్ని కనుక కోరుకున్నా సరే దానిని నేను నీకు నెరవేరుస్తాను అన్నాడు. దానికి కుంతీదేవి సమాధానం చెప్తూ, ఓ మహాత్మా, నా సేవలకి మీరు, నా తండ్రి ప్రసన్నులయ్యారు. దీంతో నా కోరికలన్నీ కూడా సిద్ధించినట్లే. నాకు ఏ కోరిక లేదు. అందువల్ల మీరు నాకు ఏ కోరిక ఇవ్వక్కర్లేదు, మీ ఆశీస్సులు ఉంటే నాకు చాలు అన్నది. ఆ మాటకి ఎంతో సంతోషించాడు మహర్షి. అలా సంతోషించి ఆయన త్రికాల జ్ఞాని గనక భవిష్యత్తులో ఆమె కలగబోయేటువంటి సంతాన ప్రతిబంధకాన్ని తన దివ్య దృష్టితో వీక్షించాడు. అంటే భవిష్యత్తులో ఈమెకి సంతానం కలిగేటువంటి యోగ్యత లేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తన దివ్య దృష్టి చేత గ్రహించి ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. అలా ఉపదేశించి, అమ్మా, ఈ మంత్రంతో నీవు ఏ దేవతనైతే ఆహ్వానిస్తావో ఆ దేవత నీ ఎదుట ప్రత్యక్షమై
నీకు వశుడై నీ అధీనమై నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అన్నాడు దుర్వాస మహర్షి. అలా చెప్పి అధర్వ వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తులో గల ప్రసిద్ధమైనటువంటి ఒక మంత్రాన్ని దుర్వాస మహర్షి కుంతీదేవికి ఉపదేశించాడు. అధర్వణ వేదంలోని ఉపనిషత్తులోని మంత్రం ఇది. ఆ మంత్రాన్ని ఉపదేశించి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. మహర్షి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం గడిచిపోయింది. ఒక రోజున కుంతీదేవి తన యొక్క భవనం యొక్క పైభాగంలో అట్లా నిలబడి అలా పచారులు చేస్తూ ఉంది. సూర్యదేవుడు అప్పుడే అలా తూర్పు దిక్కున ఉదయించి అలా వస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉన్నదాన్ని ఇప్పుడు ఆమె గుర్తొచ్చింది. మహర్షి నాకు మంత్రాన్ని ప్రసాదించాడు, ఈ మంత్రం అసలు నిజంగా పనిచేస్తుందా? అంటే ఈ మంత్రం చదవగానే ఏ దేవతను కనుక కోరుకుంటే ఆ దేవత నా ఎదుట ప్రత్యక్షం అవుతాడా? ఈ విషయాన్ని నేను పరీక్షించాలి అని బాల్య చాపల్యం చేత, అంటే చిన్నపిల్ల కావటం వల్ల అలా అనుకొని ఆ చాపల్యంతో ఆ మంత్రాన్ని కాస్త ఉచ్చరించింది. ఎప్పుడైతే ఆ మంత్రాన్ని ఉచ్చరించిందో ఆ మంత్రం యొక్క ప్రభావంతో సూర్య భగవానుడు తన యొక్క యోగ శక్తితో 2 రూపాలు ధరించాడు. ఒక రూపంతోటేమో కుంతి ఎదుటికి వచ్చాడు, మరొక రూపంతోటేమో ఆకాశంలో ప్రజ్వలిస్తూ ఉండిపోయాడు. తన ఎదుట ప్రత్యక్షమైనటువంటి ఆ సూర్యదేవుడిని చూచి కుంతీదేవి, దేవా, మంత్రశక్తిని పరీక్షించాలి అనేటువంటి కుతూహలంతో నేను మిమ్మల్ని ఆహ్వానించాను. నా తప్పు క్షమించి మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికే వెళ్ళండి. నేను అపరాధిని, నన్ను క్షమించండి అని వేడుకొన్నది. అందుకు సూర్యభగవానుడు చెప్పాడు, ఓ కుంతి, నీవు నన్ను ఆహ్వానించావు, నా దర్శనం అమోఘం, అది వృధా పోవటానికి వీల్లేదు. నా వల్ల నీకు ఒక తేజస్వంతుడైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు. నీవు నా మాటను కనుక తిరస్కరించినట్లయితే నేను నిన్ను, నీ తండ్రిని, నీకు ఈ మంత్రాన్ని ఇచ్చినటువంటి ఆ దుర్వాస మహర్షిని ముగ్గురిని కూడా భస్మం చేస్తాను అన్నాడు. దానితో కుంతిదేవి భయపడిపోయింది. ఓ మహానుభావ, నేను బాలికను, నాకేమీ పెద్ద పెద్ద విషయాలు అసలు ఏమీ తెలియదు, బాల్య చాపల్యంతో చేసినటువంటి అపరాధం, అందుకని నన్ను క్షమించు, నేనేమి ప్రాజ్ఞురాలిని కాదు అని చెప్పి అనేక విధాలుగా బ్రతిమలాడుకుంది ఆ సూర్యభగవానుడిని. సూర్యుడు అంటున్నాడు, నీవు బాలికవు గనక, బాల్య చాపల్యంతో చేసావని తెలుసు గనక ఇంతగా నీకు అనునయించి చెప్తూ ఉన్నా, నీ కన్యాత్వానికి భంగం లేకుండా నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తాను. అందువల్ల నీవు ఏ రకమైనటువంటి సంశయము పెట్టుకోకుండా నేను చెప్పినట్లుగా విను అని చెప్పి సూర్యభగవానుడు యోగశక్తితో ఆమెలో ప్రవేశించి వీర్యస్థాపన గావించి ఆమెకు గర్భాధానం చేశాడు. ఆ తర్వాత కుంతీదేవితో అంటున్నాడు, నీకు అమృతమయమైనటువంటి సహజ కవచ కుండలాలతో తేజోవంతుడైనటువంటి పరాక్రమశాలి నీకు పుత్రుడిగా జన్మిస్తాడు. పౌష్య మహాదేవి కుండలాలు ఈ బిడ్డకి వస్తాయి, అలాగనే కవచం దాంతో పాటుగా వస్తాడు, మహాపరాక్రమశాలి అవుతాడు అని చెప్పి ఆయన వరమిచ్చి అంతర్ధానమైపోయాడు సూర్యుడు. కుంతీదేవి గర్భం ధరించింది. మరి సోదరులు, బంధువులు వీళ్ళందరిలో మరి ఎలాగా ఈ రహస్యాన్ని బట్టబయలు చేస్తే ఏమవుతుంది అనేటువంటి భయంతో ఎంతో రహస్యంగా గర్భాన్ని దాచి
కన్యాంతఃపురంలో ఉంటా ఉన్నది. అయితే అత్యంత సన్నిహితురాలైనటువంటి ఒక దాదికి తప్ప, ఒక సేవకురాలు, ఒక దాసికి తప్ప ఇక ఎవ్వరికి కూడా ఈ కుంతీదేవి యొక్క గర్భం విషయం తెలియదు. ఈ విషయంలో సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఉంది. అందువల్ల ఎవ్వరికి కూడా కుంతీదేవి యొక్క గర్భం సంగతి తెలియదు. కేవలం ఒక్క అతి సన్నిహితంగా ఉండేటువంటి దాదికి మాత్రమే తెలుసు. ఇక 10 నెలలు నిండిన తర్వాత 11వ మాసంలో పుత్రుడు జన్మించాడు. సూర్యుడి యొక్క వరప్రసాదంతో కుంతీదేవి తిరిగి కన్యాత్వాన్ని పొందింది పుత్రుడు జన్మించిన తర్వాత. ఇంతవరకు కర్ణుడి యొక్క జననం, అంటే ఆ పుత్రుడు జన్మించడం వరకు మనం చెప్పుకున్నాం. ఈ సందర్భంలో ఈ కర్ణుడికి కవచకుండలాలు అనేటువంటి విషయాన్ని, కవచకుండలాలతో జన్మించాడు అనేటువంటి విషయాన్ని కొంతమంది అంగీకరించలేక, మరి కొంతమంది శాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళు, లేదా బాగా శాస్త్రాలు తెలుసును మాకు అని అనుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది హేతువాదులైనటువంటి వాళ్ళు, ఇలా చాలామంది ఏం చేస్తారంటే అసలు కవచకుండలాలతో బిడ్డ ఎలా పుడతాడండి అని విమర్శిస్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం? గర్భంలో కవచకుండలాలతో పిండం ఎలా జరుగుతుంది? ఇప్పుడు పైన కవచం కనుకుంటే లోపల పిండానికి ఆహారం ఎట్లా అందుతుంది? అంతేకాకుండా అసలు పుట్టేటప్పుడే కవచకుండలాలు ఎక్కడన్నా ఎవరికైనా ఉంటాయా? శరీరాన్ని కనుక కవచం కప్పి ఉంచితే శరీర పోషణ ఎలా జరుగుతుంది అని ప్రశ్నించి వాళ్ళు ఒక సమాధానం చెబుతారు. ఏమిటనంటే శరీరం మీద ఓ బలిష్టమైనటువంటి చర్మం ఉండి ఉండవచ్చు, అంతే తప్ప ఈ కవచకుండలాలంటూ కాదు అని. అలా సమాధానం వాళ్ళే చెప్పుకొని తృప్తి చెందుతూ ఉంటారు. అయితే మామూలుగా మనం శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాన్ని కానీ, లౌకికంగా కొన్ని విషయాల్ని కానీ మనం పరిశీలన చేసినప్పుడు ఈ సందేహానికి సమాధానం ఏమిటో మనకు తెలుస్తుంది. అంతేకాదు భగవంతుని యొక్క ఘటనా సామర్థ్యం ఏమిటో కూడా మనకు తెలుస్తుంది. భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఒక్కటి కనుక నమ్మామంటే ఈ విషయాన్ని కూడా నమ్ముతాం. కానీ భగవంతుడిని నమ్మనటువంటి వాళ్ళకి, భగవంతుని యొక్క శక్తి కూడా మన శక్తి లాంటిదే అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం కాస్త అపనమ్మకంగా ఉండేటువంటి మాట వాస్తవం. మరి ఒక కొబ్బరి చెట్టుకి కొబ్బరి బొండాలు వస్తాయి. మరి ఆ కొబ్బరి బొండాలు లోపల ఏముంటుంది? కొబ్బరికాయ ఉంటుంది. ఆ కొబ్బరి బొండాల లోపల కొబ్బరికాయ ఉంటుంది. ఆ కొబ్బరికాయని ఎలా ఉంటుంది? అంటి పెట్టుకొని ఒక టెంక్ ఉంటుంది, పెంకు. అంటే కొబ్బరికాయ లోపల కొబ్బరి, ఆ కొబ్బరిని అంటుకొని పైన పెంకు ఉంటుంది, దాని లోపల నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఎలా వచ్చినాయండి, ఇది ఎలా అని ఎవరైనా క్వశ్చన్ వేసుకున్నారా ఎప్పుడన్నా? ఇది భగవంతుడి యొక్క అతి విచిత్రమైనటువంటి విషయం, ఘటనా సామర్థ్యం. కొబ్బరికాయలోకి నీళ్ళు ఎట్లా వస్తాయి ఎవరికి తెలియదు. అంతేకాదు ఆ కొబ్బరికి పైన ఉన్నటువంటి పెంకునే, ఆ పెంకుతో పాటుగానే పెరుగుద్ది కదా కొబ్బరికాయ, ఆ పెంకుతో పాటుగానే కొబ్బరి పెరుగుతుంటుంది కదా. మరి పెంకుతో పాటుగానే ఈ కొబ్బరి లోపల నీళ్లు ఈ వస్తూ ఉంటే మరి కవచంతో పాటుగా లోపల ఉన్నటువంటి దేహం ఎందుకు పోషించబడదు? ఇక్కడ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో మనకి తెలుస్తున్నాయి కదా. అదేవిధంగా ఇక్కడ ఎందుకు ఉండదు? ఈ కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత ఆ పెంకుని మనం విడదీయొచ్చు, కొబ్బరిని పెంకుని విడదీయొచ్చు. కాబట్టి కర్ణుడి కవచకుండలాలు ఎట్లా తీసిచ్చాడండి అని అంటే
అదిగో ఆ కొబ్బరికి పెంకు ఎట్లా అంటుకొని ఉందో ఈ దేహానికి ఆ కవచం అట్లా అంటుకొని ఉంది కాబట్టి తీసిచ్చాడు. అలా కనుక అంటుకొని ఉండకపోతే అది నిజంగా బలిష్టమైనటువంటి చర్మమే కనుకైతే చర్మాన్ని ఎవరైనా తీసిస్తారా బ్రతుకున్నప్పుడు? సాధ్యమవుద్దా? కావాలంటే కొయ్యటానికి వీలవుద్ది, లేకపోతే లోపల ఉన్నటువంటి పార్ట్ని అయినా తీయటానికి వీలవుద్ది, కానీ చర్మం వరకు ఆమెను చెక్కడానికి ఎక్కడ వీలవుద్దా? వీలు కాదు. మరి ఎట్లా ఇచ్చాడు ఇంద్రుడికి కవచకుండలాలు? అంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఘటనా సామర్థ్యాన్ని మనం నమ్మాలి అన్నమాట. అలాగనే శరీరంలో గోళ్ళు ఉన్నాయి. ఈ ప్రాణం ఉన్నాయా ప్రాణం లేనియా అంటే శరీరానికి అంటే వేళకి కాలి వేళకి అంటుకొని ఉంటాయి కదా. సామాన్యంగా ఏం చెప్తాము? ప్రాణం లేదని అంటారు. కానీ ప్రాణం లేకపోతే ఎట్లా పెరుగుతున్నాయి? సరే పెరుగుతున్నాయి, వాటిని తీసి పక్కన పడేసామనుకోండి, ఇప్పుడు పెరుగుతాయా? పెరగవు. అందుకని ప్రాణం ఉందా ప్రాణం లేదా అంటే శరీరాన్ని అంటుకున్నంత వరకు ప్రాణం ఉంది, శరీరం నుంచి విడగొడితే ప్రాణం లేదు. ప్రాణం లేనటువంటి ఆ గోళ్ళు మరి ఎలా పెరుగుతున్నాయి? ఎలా వేరు చేసినా సరే శరీరానికి ఏ రకమైనటువంటి హాని లేకుండా ఉంటున్నాయి? ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఈ సహజమైనటువంటి కవచ కుండలాల్ని మరి ఎందుకు సందేహిస్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. కాబట్టి ఈ కవచంతో ఈ కవచ కుండలాలతోటే ఈ బిడ్డ పుట్టడం జరిగింది. ఈ కవచ కుండలాలతోటే తల్లి గర్భంలో పెరగటం జరిగింది. తల్లి గర్భంలోకి ఈ ఆహారాన్ని తీసుకొని పోషింపబడటం జరిగింది. అలాగనే వీటితోనే అలా తల్లి గర్భంలో నుంచి బయటికి రావటం కూడా జరిగింది. అందువల్ల అది కవచమే తప్ప బలిష్టమైనటువంటి చర్మం కాదు. మహాభారతంలో మనకి భీమసేనుడు ఉన్నాడు, అతడిది కూడా అంతే బలిష్టమైనటువంటి చర్మం. ఓ పట్టాన ఆ చర్మం కూడా కవచంలాగానే ఉంటుంది. కాకపోతే అది చర్మమే కానీ కవచం మాత్రం కాదు, కాస్త మందంగా ఉన్నటువంటి చర్మం. ఆయన కోసేయటానికి వీలు లేదు. కనుక కర్ణుడి కవచ కుండలాలు దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం మనకు అక్కర్లేదు. సరే, ఇలా పుట్టినటువంటి శిశువుని కుంతీదేవి విడిచిపెట్టింది. ఎలా విడిచిపెట్టింది అనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం. శిశువు జన్మించగానే దాదితో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. సూర్య భగవానుడే ఒక ఆదేశం కూడా ఇచ్చాడు, ఈ బిడ్డని పుట్టగానే నువ్వు ఇట్లా పెట్టెలో పెట్టి వదిలేసి మంచి. సరే, ఆ ఆదేశం ప్రకారం ఓ పెట్టెని తెప్పించింది ఆ దాది చేత. మరి నీరు లోపలికి రాకుండా అన్ని వైపులా మైనం పూసింది. ఆ పెట్టె లోపల అన్ని వైపులా మైనం పూసింది. మెత్తటి శయ్యని ఏర్పాటు చేసి శిశువుని పదిలంగా పరుండబెట్టి ఆ పెట్టెని తీసుకొని అలా వస్తూ ఉన్నారు. కన్యగా గర్భధారణ చేసి బిడ్డని కనటం లోక విరుద్ధం గనక, వివాహం కాకపూర్వమే బిడ్డని కంటే మరి 10 మందిలో పలచనైపోతారు గనక, అలాగనే తల్లిదండ్రులకు కూడా అపకీర్తి గనక చేసేది లేక మరి ఈ లోక విరుద్ధమైనటువంటి చర్యని రహస్యంగా దాచుకొని పుత్ర ప్రేమను చంపుకొని హృదయ విదారకంగా రోధిస్తూ ఆ పెట్టెను తెచ్చి అశ్వనదిలో వదిలిపెట్టింది. అలా విడిచిపెట్టి ఆ పెట్టె మీద లతలతో రక్షాబంధం చేసింది. సింధూరంలో అద్దినటువంటి తన చేతుల్ని పెట్టెపై అద్దింది. పెట్టెని బరువెక్కినటువంటి హృదయంతో విడిచిపెడుతూ ఆ పెట్టెలో ఉన్నటువంటి శిశువు యొక్క రక్షణ కోసమని ఇదిగో ఇలా అంటున్నది, ఓ కుమారా, పృథివీ జల అంతరిక్షాల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి భూతముల వల్ల నీకు స్వస్తియగుగాక. నీవు వెళ్ళేటువంటి మార్గాలన్నీ కూడా మంగళప్రదమగుగాక. నీకు ఎవ్వరు కూడా హాని చెయ్యకుండుదురుగాక. నీ మార్గంలో ఎవరు ఎదురైనా వాళ్ళకి నీ పట్ల ఏ విధమైనటువంటి ద్రోహ చింతన కలగకుండా ఉండుగాక. జలంలో ఉండేటువంటి జలాధిదేవత వరుణుడు, అంతరిక్షంలో ఉండేటువంటి వాయుదేవుడు
నిన్ను రక్షించుగాక. దివ్యమైనటువంటి విధానంతో నీవు ఎవరి వల్ల నా గర్భంలో ప్రవేశించావో ఆ నీ తండ్రి అయినటువంటి ఆ సూర్య భగవానుడు నిన్ను అన్ని విధాల రక్షించుగాక. సర్వకాల సర్వావస్థల యందు కూడా నిన్ను దేవతలంతా రక్షించుగాక. తండ్రి, నీవు ఏ దేశంలో ఉన్నప్పటికీ నీ కవచాన్ని బట్టి నేను గుర్తించగలను. నిన్ను పుత్రునిగా గుర్తించి గ్రహించి ఎవరైతే నిన్ను పెంచి పోషిస్తూ ఉంటారో వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. నిన్ను పెంచి పోషించేటువంటి వాళ్ళు ఎంతో ధన్యాత్ములు. నీకు స్తన్యమిచ్చి నీ ఆకలి తీర్చేటువంటి స్త్రీ ఎంత పుణ్యాత్మురాలో అంటూ అర్ధరాత్రి సమయంలో అశ్వనదీ జలాలలో ఆ పెట్టెను వదిలి విపరీతమైనటువంటి దుఃఖంతో బాధతో శోకార్తై తన యొక్క భవనానికి తిరిగి వెళ్ళింది దాదితో కలిసి కుంతీదేవి. ఇలా బిడ్డను విడిచిపెట్టడం ఆ సూర్యుని యొక్క ఆదేశంతోనే జరిగింది. ఈ విషయాన్ని కర్ణుడు కూడా శ్రీకృష్ణుడితో చెప్తాడు. ఆ సూర్యుడి యొక్క ఆదేశంతోనే విడిచిపెట్టడం జరిగింది. కుంతీదేవి చేత అలా విడవబడినటువంటి ఈ మంజూష, ఈ పెట్టె అశ్వనది నుంచి అలా ప్రవాహ వేగాన్ని అనుసరించి చర్మణవతి నదిలో ప్రవేశించింది. ఆ చర్మణవతి నది నుంచి యమునా నదిలోకి వచ్చింది. ఆ యమునా నది నుంచి దాని యొక్క నివాస స్థానమైనటువంటి గంగా నదిలోకి ప్రవేశించింది. గంగా నదిలో ఆ పెట్టె అలా ప్రయాణిస్తూ ఈ అతిరథుడైనటువంటి సూతుని యొక్క నివాస స్థానమైనటువంటి చంపాపుర ప్రాంతాన్ని చేరింది. ఇంతవరకు ఆ పెట్టెలో ఉన్నటువంటి శిశువుని అమృతమయమైనటువంటి ఆ కవచ కుండలాలు కాపాడుతూ ఉన్నాయి. అందుకనే ఈ కవచ కుండలాలు అమృతమయాలు, వాటిని విడిచిపెట్టవద్దు అని సూర్య భగవానుడు చెప్పడం జరిగింది. ఇక కర్ణుడు ఈ సూత కులాన్ని ఎలా చేరాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అలా 4వ నదిలోకి వచ్చిన తర్వాత, గంగా నదిలోకి వచ్చిన తర్వాత ఆ పెట్టెని ఈ చంపాపుర ప్రాంతంలో ధృతరాష్ట్రుని యొక్క స్నేహితుడు, అతని యొక్క సారథి అయినటువంటి అతిరథుడైనటువంటి సూతుడు తన భార్యతో కలిసి స్నానం చేయటం కోసమని గంగా నదికి వచ్చాడు. అలా దిగి వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారు. ఆ అతిరథుడి యొక్క భార్య పేరు రాధ. వాళ్ళకి చాలా కాలమై వివాహం అయినప్పటికీ కూడా ఇంతవరకు సంతానం లేదు. ఆ సంతానం కోసమని అనేక మంది దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి వ్రతాలు నోములు నోస్తూ ఉన్నారు. కాలం గడిచిపోయింది, కానీ వాళ్ళకి సంతానం కలగల. ఇప్పుడు ఆమె తన పుణ్య విశేషంగా ఈ గంగా తరంగాల ద్వారా తన సమీపానికి వచ్చినటువంటి పెట్టెను చూసింది. దానిపై కలిగిన ఉన్నటువంటి ఆ రక్షాబంధాన్ని, ఆ సింధూర చిహ్నాలని చూచి కుతూహలంతో అది ఏమిటో తెలుసుకుందాం, ఎందుకంటే ఏదో ఒట్టి పెట్టె కాదు ఇది, ఏదో రక్షాబంధనం వేసి ఉంది, ఈ సింధూర హస్త చిహ్నాలు ఉన్నాయి అని కుతూహలంతో భర్తకి చెప్పింది. ఇదిగోనండి చూచారా ఈ పెట్టెని అని. అతిరథుడు ఆ పెట్టెని తన సేవకుల ద్వారా ఆ ప్రవాహం నుంచి ఒడ్డుకు తెప్పించాడు. యంత్రాల సాయంతో దాని యొక్క మూతను తెరిచి అందున్నటువంటి బాల సూర్య సమానుడైనటువంటి సువర్ణ కవచ కుండలాలతో శోభిస్తున్నటువంటి బాలుణ్ణి చూచి ఆశ్చర్యపోయి ఆ బాలుణ్ణి లేవనెత్తి తొడ మీద కూర్చుండబెట్టుకొని భార్యతో ఇలా అంటున్నాడు, ఓ రాధా, నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఇంతటి అద్భుతమైనటువంటి బాలకుణ్ణి చూచి ఉండలా. ఇతడు ఎవరో దేవబాలుడై ఉండాలి, అంతే తప్ప ఇతడు సామాన్యమైనటువంటి మానవ బాలుడిగా కనిపించడం లేదు. ఎందుకనంటే దివ్యమైనటువంటి ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ సువర్ణమయమైనటువంటి కవచ కుండలాలు ఈ శరీరం మీద ఉన్నాయి. అంటే సహజంగానే పుట్టుకతోనే వచ్చినట్లుగా అనిపిస్తున్నాయి. దాన్ని బట్టి ఇతడు ఎవరో దేవబాలుడై ఉండాలి.
మన భాగ్యవశమున మనకి లభించాడు. సంతానం లేనటువంటి నాకు దేవతలు దయతో ఈ పుత్రుడిని నాకు ప్రసాదించారని నేను భావిస్తూ ఉన్నాను అని చెబితే, ఇది నిజం అంటూ ఆ బాలుణ్ణి అతడి భార్య ఆ రాధ చేతికి అందించాడు. ఆమె ఈ దివ్య కాంతితో ప్రకాశించేటువంటి శోభాశాలి దివ్య రూప సంపన్నుడైనటువంటి ఆ దివ్య బాలుణ్ణి తన చేతికి తీసుకున్నది. ఎప్పుడైతే ఆమె ఆ బిడ్డను తన చేతికి తీసుకున్నదో దైవ ప్రేరణ చేత ఆ సమయంలో రాధ యొక్క స్తనాల నుంచి పాలు జాలువారిని. ఇది దైవ నిర్ణయం, లేకపోతే అట్లా పాలు రావు. వారు ఆ బాలుణ్ణి ఎంతో వాత్సల్యంతో పెంచుకుంటూ ఉన్నారు. అతడు క్రమక్రమంగా దినదినాభివృద్ధి చెందుతూ పెద్దవాడవుతూ ఉన్నాడు. ఆ తర్వాత సూత దంపతులకి అనేక మంది పుత్రులు పుట్టారు. ఇతన్ని పెంచుకున్న తర్వాత చాలామంది బిడ్డలు పుట్టారు. అయినప్పటికీ వాళ్ళందరికన్నా కూడా ఇతడి మీదనే ఎక్కువ ప్రేమతో ఉంటూ ఉన్నారు. అంటే తమ కడుపును పుట్టిన బిడ్డ కన్నా ఈ దొరికినటువంటి బిడ్డ మీదనే చాలా వాత్సల్యం చూపిస్తూ ఉన్నారు. ఆ బాలుడు సువర్ణమైనటువంటి కవచకుండలాలు కలిగి ఉన్నాడు గనక బ్రాహ్మణులు అతడికి వసుషేనుడు అనేటువంటి పేరు పెట్టారు. అలా ఆ బాలుడు అంగదేశంలో సూతపుత్రుడిగా పెరుగుతూ ఉన్నాడు. ఇక కుంతీదేవి ఆ పెట్టెని విడిచిపెట్టిన తర్వాత మెదలకుండా ఊరుకోలే. కొంతమంది గూఢచారుల్ని ఆ పెట్టె వెంటనే వెళ్ళమని చెప్పింది. ఆ పెట్టె ఎలా వెళుతూ ఉన్నదో నదిలో, ఆ నది ఒడ్డు నుంచి వాళ్ళు కూడా అలాగే వెళుతూ ఉన్నారు. అలా వెళ్ళి 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 ఇలా ఈ చంపా నగరంలో ఈ సూతులు ఆ పెట్టెను తీసుకొచ్చి ఆ బిడ్డను తీసుకోవటం చూచారు. ఈ విషయాన్ని కుంతీదేవితో చెప్పారు. కుంతి ఆ బాలుడి యొక్క యోగక్షేమాల్ని రహస్యంగా తెలుసుకుంటూనే ఉంది. ఇక ఆ తర్వాత విద్యాభ్యాసానికి తగినటువంటి వయస్సు వచ్చింది కర్ణుడికి. అప్పుడు అతిరథుడు తన యొక్క పుత్రుణ్ణి విద్యాభ్యాసానికి తగిన వయస్సు వచ్చిందని భావించి అతన్ని హస్తినాపురానికి తీసుకుని వచ్చాడు. అప్పుడు అతిరథుడు తన యొక్క పుత్రుణ్ణి విద్యాభ్యాసానికి తగిన వయస్సు వచ్చిందని భావించి అతన్ని హస్తినాపురానికి తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు తనకి స్నేహితుడు, అంతేకాకుండా ఆయన యొక్క సారథి ఈ అతిరథుడు. అందువల్ల ఈ కుమారుడిని అక్కడ అప్పచెబితే అతడు కృపాచార్యుడి దగ్గర, ఆ తర్వాత ద్రోణాచార్యుడి దగ్గర ధనుర్విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఇలా అక్కడ ధనుర్విద్యాభ్యాసం చేస్తున్నాడు గనక కొంతకాలానికి కౌరవులు అటు పాండవులు పుట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత మరి దుర్యోధనాదులందరూ కూడా ఈ కృపాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దుర్యోధనుడితో స్నేహం కుదిరింది కర్ణుడికి. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇక్కడ కృపాచార్యుడి దగ్గరికి ముందుగా వచ్చినటువంటి వాడు కర్ణుడు. ఆ తర్వాత ఎప్పుడో 10 సంవత్సరాలు, సుమారు 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు దుర్యోధనాదుడు. అందువల్ల దుర్యోధనుడితో ఇక్కడ సంబంధం ఏర్పడిపోయింది, స్నేహం ఏర్పడిపోయింది. అతడు కృపాచార్యుడు ద్రోణాచార్యుల వద్దనే కాకుండా పరశురాముడి దగ్గర కూడా అస్త్ర విద్యలు నేర్చుకొని ఈ జగత్తులో మహాధనుర్ధరుడు అనేటువంటి పేరుని పొందాడు ఈ కర్ణుడు. ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడైనటువంటి దుర్యోధనుడితో కలిసి పాండవుల యందు ద్రోహబుద్ధిని కలిగి ఉండి మహాత్ముడైనటువంటి అర్జునుడితో యుద్ధం చేయాలనేటువంటి కోరికని ఎల్లప్పుడూ వ్యక్తం చేస్తూ ఉంటాడు కర్ణుడు. అప్పుడే ఆ విద్యాభ్యాసం చేసే సమయంలోనే అర్జునుడితో యుద్ధం చేయాలని అతనికి బాగా కోరిక. అంతేకాదు ఎప్పుడు ఎదురుపడినా అర్జునుడిని చూడటంతో కర్ణుడిలో స్పర్ధ ఏర్పడుతూ ఉండేది. అలాగే ఈ సూతపుత్రుని చూచినప్పుడల్లా అర్జునుడిలో కూడా స్పర్ధ ఏర్పడుతూ ఉండేది. ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు అట్లా స్పర్ధతో చూసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. కుంతి గర్భంలో జన్మించినటువంటి సూర్యుని ద్వారా జన్మించినటువంటి కవచ కుండలాలతో కూడినటువంటి కర్ణుడు సూతకులాన్ని చేరి ఈ విధంగా ప్రవర్తించడం ఆ సూర్యదేవుని యొక్క గుప్త సంకల్పమే
అని అనటంలో సందేహం లేదు. ఒక్క సూర్యదేవుని యొక్క సంకల్పం కాదు, అది దేవతల యొక్క సంకల్పం కూడా అని మనం తెలుసుకోవచ్చు. ఇక కర్ణుడు ద్రోణాచార్యుని విడిచిపెట్టి పరశురాముడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ దొరకదు అరణ్య పర్వంలో. కానీ మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నారదుడు ధర్మరాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ధర్మరాజు అడిగితే కర్ణుడి యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఇదిగో ఇలా చెబుతున్నాడు అంటే అరణ్య పర్వంలో ఎంతవరకు చెప్పారో ఆ తర్వాత కథ చెబుతూ ఉన్నాడు. ఏమని నారదుడు చెప్తున్నాడు, ఓ ధర్మనందన, క్షత్రియ జాతి యుద్ధపూర్వకంగా మరణించటానికి, శస్త్రమరణం ద్వారా స్వర్గాన్ని చేరుకోవటానికి, అందుకోసమని సూర్యుడి వల్ల కుంతి ద్వారా పుత్రుడు జన్మించడం జరిగింది. ఆ తేజస్వి సూతపుత్రుడిగా ప్రసిద్ధి చెందాడు. అతడు ద్రోణాచార్యుడి దగ్గర ధనుర్వేదాన్ని అభ్యసిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సబలం భీమసేనస్య ఫాల్గుణస్య చ లాఘవం బుద్ధించ తవ రాజేంద్ర యమయోర్వినయం తథా సఖ్యంచ వాసుదేవేన బాల్యే గాంధీవ ధన్వనః ప్రజానామానురాగంచ చింతయానో వ్యదహ్యత. కర్ణుడి యొక్క మనస్తత్వం అంతా కూడా చక్కగా ఇక్కడ నారదుడు చెప్పాడు. ఓ ధర్మరాజా, అతడు భీమసేనుడి యొక్క బలానికి, అర్జునుడి యొక్క పరాక్రమానికి, నీ ధర్మబుద్ధికి, నకుల సహదేవుల యొక్క వినయానికి, గాంధీవధారి అయినటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడితో బాల్యం నుంచి ఉన్నటువంటి స్నేహానికి, ప్రజలకి పాండవుల మీద ఉన్నటువంటి అనురాగానికి చింతాక్రాంతుడై దహించుకుపోతూ ఉండేవాడు. చింతయానో వ్యదహ్యత, చింతయానో వ్యదహ్యత అంటే చింతతో రగిలిపోతూ ఉంటాడంట. ఎందుకయ్యా కర్ణుడు రగిలిపోయాడనంటే భీమసేనుడి యొక్క బలాన్ని చూచంట, అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చూచి, ధర్మరాజు యొక్క ధర్మబుద్ధికి, నకుల సహదేవుల యొక్క వినయానికి, ఇక అర్జునుడికి శ్రీకృష్ణుడికి బాల్యం నుంచి ఉన్నటువంటి స్నేహ సంబంధానికి, పాండవుల మీద ప్రజలకు ఉన్నటువంటి అనురాగానికి, వీటన్నింటిని చూచి సహించలేక రగిలిపోతా ఉన్నాడట కర్ణుడు. కర్ణుడు రగిలిపోవాల్సిన పనేముంది? దుర్యోధనుడు అంటే రగిలిపోవాలి. ఎందుకనంటే పాండవులు బ్రతికి ఉంటే తనకి రాజ్యం రాదేమోనని, ఎందుకనంటే పాండురాజే పట్టాభిషిక్తుడు గనక ఆ పాండురాజు కొడుక్కే రాజ్యం రావాలి. పైగా అందరిలో పెద్దవాడు కూడా ధర్మరాజు. అందువల్ల ఏ కోశాన్ని చూసినా ధర్మరాజే రాజు అవుతాడు. కాబట్టి ధర్మరాజు రాజు కాకుండా ఉండాలంటే ఆ పాండవుల్ని చంపాల. పాండవుల్ని చంపాలంటే బలవంతుడైనటువంటి భీముడు లేకుండా చూసుకోవాలి, పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు లేకుండా చూసుకోవాలి. అందుకు దుర్యోధనుడు బాధపడితే బాధపడవచ్చు, ఏడవచ్చు, మరి ఇట్లనే దహించుకుపోవచ్చు, సహించలేకపోవచ్చు. అలాగనే పాండవులకి ప్రజలు అందరూ కూడా ఎంతో అనురాగంగా ఉంటున్నారు పాండవుల మీదని, దానికి కూడా బాధపడితే ఆ దుర్యోధనుడు బాధపడాలి. కర్ణుడికి ఏం బాధంట? ఇది ఆయనకి చిన్నతనంలో నుంచే ఆ దుర్యోధనుడి యొక్క స్నేహం కారణంగా ఈ దుర్బుద్ధి పుట్టింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పాండవులు చచ్చిపోతే కర్ణుడికి ఏం రాజ్యం రాదు కదా, వస్తే దుర్యోధనుడికి వచ్చు. కనుక ఆ దుర్యోధనుడి యొక్క స్నేహం కారణంగా పుట్టినటువంటి దుర్బుద్ధి ఇదిగో ఈ కర్ణుడికి. ససఖ్యమకరోద్బాల్యే రాజా దుర్యోధనేన చ యుష్మాభిర్నిత్య సంధిష్టో దైవాచ్ఛాపి స్వభావత. ఇది నారద మహర్షి చెప్తున్నాడు, దేవర్షి అయినటువంటి నారద మహర్షి చెప్తున్నమాట. ఈ కారణం చేతనే అతడు బాల్యం నుండి దుర్యోధనుడితో స్నేహాన్ని గట్టి చేసుకుంటూ దైవ ప్రేరణ చేత, అతడి యొక్క స్వభావం చేత, అంటే దైవ ప్రేరణ ఉంది, అతడి యొక్క స్వభావం అంటే కర్ణుడి యొక్క స్వభావం కూడా
దాంతో మీతో ఎల్లప్పుడూ కూడా ద్వేషంతో వ్యవహరిస్తూ ఉండేవాడు. ఇది నారదుడు చెప్తున్నాడు. అంటే కర్ణుడి యొక్క దుష్ట బుద్ధికి ఇది ఒక నిదర్శనం. ధనుర్వేదంలో అత్యంత ప్రావీణ్యత సాధించినటువంటి అర్జునుడిని చూచి ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు అర్జునుడు. అందువల్ల అర్జునుడు చాలా కష్టపడి ఈ విద్య నేర్చుకుంటూ ఉన్నాడు. ఒక ఏకాగ్రతతో నేర్చుకుంటున్నాడు. ఏకాగ్రతే కాదు, సామాన్యంగా ఎక్కడైనా విద్య కనుక చెప్పినట్లయితే ఆ చెప్పినటువంటి విద్యను గ్రహించడమే కాకుండా దాన్ని సాధన చేసుకుంటూ ఉండాలి. అది ఆధ్యాత్మిక విద్య అయినా లేకపోతే ఆ అస్త్రశస్త్ర విద్య అయినా సాధన చేస్తేనే ఆ విద్య బాగా గట్టి పడుతుందన్నమాట. దానికి అర్జునుడు ఏం చేశాడు? రాత్రిపూట కూడా సాధన చేయటం మొదలుపెట్టాడు. రాత్రిపూట ఎందుకు మొదలుపెట్టాడనంటే ఒక రోజునంట అలా భోజనం చేస్తూ ఉంటే దీపం ఆరిపోయిందంట. కరెంట్ లేదేమో మరి, అందుకని దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయిన తర్వాత ముద్ద తీసుకున్నాడు నోట్లో పెట్టుకోవడానికి. దీపం ఆరిపోయింది, చీకటి అయినప్పటికీ అది మాత్రం నోట్లోకి పోయింది, ముక్కులోకి పోల. అలా పోయేటప్పటికల్లా అనుకున్నాడు, ఓహో చీకటిలో ఎట్లయితే భోజనం చేస్తున్నామో చీకటిలో ఎందుకు అస్త్ర విద్యాభ్యాసం చేయకూడదు అని ఆయన అనుకొని అందుకని ఆ చీకటిలో అలా బాణాలు వేస్తూ ఉన్నాడు. దీన్నే నన్నయ్య గారు చెప్తారు, వాసవనందనుండు కుడువం బటుమారుతాహతిం చేసి చలించి దీపసిక చెచ్చల బావుడు భోజన క్రియాభ్యాస వశంబనం చేసి, అంటే అలా ఆ దీపశిఖ ఆరిపోవటంతో ఆ భోజన క్రియ ఎట్లయితే జరిగిపోయిందో ఆ ప్రకారంగానే నేను ఎందుకు విద్య నేర్చుకోకూడదని అలా నేర్చుకున్నటువంటి వాడు. అలా నేర్చుకున్నాడు కనుకనే అటువంటి శిష్యుడి మీద గురువుకి విపరీతమైనటువంటి వాత్సల్యం ఉంటుంది. అందుకే ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటే అంతటి వాత్సల్యం. ఇదంతా చూశాడు కర్ణుడు. అసలే వాళ్ళంటే పడదు. దానికి తగ్గట్టుగా అర్జునుడు బాగా ఈ ధనుర్విద్యాభ్యాసం చక్కగా నేర్చుకుంటా ఉన్నాడు. ఇది కాకుండా అనేకమైనటువంటి అస్త్ర విద్యలు కూడా నేర్పుతున్నాడు. దివ్యాస్త్రాలని ఇస్తున్నాడు ద్రోణాచార్యుడు. అందుకని ఒక రోజున కర్ణుడు ఏకాంతంలో ద్రోణాచార్యుని సమీపించి ఆయనతో ఇలా అంటున్నాడు, గురుదేవా, నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారాలతో మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అర్జునుడితో యుద్ధం చేయాలనేటువంటి కోరిక నాకు బాగా ఉంది. మీరు పుత్రుల యందు శిష్యుల యందు సమానమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు. నేను బ్రహ్మాస్త్రాన్ని తెలియనటువంటి వాడిని అని లోకులు నన్ను అనుకోకుండా ఉండటం కోసమని మీరు నా మీద దయ చూపించండి. మీరు పక్షపాత బుద్ధి లేనటువంటి వాళ్ళు, అంటే నాకు ఇస్తే పక్షపాత బుద్ధి లేదు, ఇవ్వకపోతే బుద్ధి ఉందని ఇలా మాట్లాడాడు కర్ణుడు. అది విని అర్జునుని యందు అత్యంత ప్రీతి కలిగినటువంటి ద్రోణాచార్యుడు కర్ణుడి యొక్క దుష్టత్వాన్ని గ్రహించి ఆ కర్ణుడితో ఇలా అంటున్నాడు, నాయనా, బ్రహ్మాస్త్రం అనేటువంటిది ఎవరికి పడితే వాళ్ళకి నేర్పేది కాదు. వ్రతాచరణ కలిగినటువంటి బ్రాహ్మణుడికి, తపస్సు చేసినటువంటి క్షత్రియుడికి తప్ప ఇతరులు ఎవరికి బ్రహ్మాస్త్రాన్ని చెప్పకూడదు. మరి వారెండిటికి సంబంధించినటువంటి వాడివి కాదు కదా అన్నాడు. అది విని కర్ణుడు అంగిరస శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు గురువు ద్రోణాచార్యుడికి నమస్కారం చేసి సెలవు తీసుకొని పరశురాముణ్ణి ఆశ్రయించడానికి మహేంద్రగిరికి బయలుదేరాడు. ఇది కర్ణుడు ద్రోణాచార్యుడిని వదిలిపెట్టి పరశురాముడి దగ్గరికి వెళ్ళటానికి కారణం. సరే, పరశురాముడి దగ్గరికి వెళ్ళి మరి ఏం చేశాడు, ఎలా ఆయన దగ్గర అస్త్ర విద్యాభ్యాసం చేశాడు, ఆ విషయాన్ని చెప్పుకున్నాం. కర్ణుడు మహేంద్ర పర్వతం మీద ఉన్నటువంటి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ మహాత్ముడు కుశల ప్రశ్నలు వేసి కులగోత్రాలను అడిగాడు. అప్పుడు కర్ణుడు చెప్తున్నాడు, ఓ మహాత్మా, నేను బ్రాహ్మణుణ్ణి,
భృగువంశ సంజాతుణ్ణి అని కర్ణుడు చెప్పాడు. ఇలా చెప్పటంలో కర్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, తాను కనుక సూతుణ్ణి అని అంటే ఆయన బ్రహ్మాస్త్రాన్ని ఇయ్యడు. అందువల్ల గురువు తండ్రితో సమానం గనక మరి ఇప్పుడు పరశురాముడు భృగువంశ సంజాతుడు గనక నేను కూడా భృగువంశ సంజాతుడిని అని చెప్పాడు. అంటే గురువు తండ్రితో సమానం గనక ఆ గురువు యొక్క వంశమే తన వంశము అని చెప్పాడు. ఆ గురువు యొక్క కులగోత్రాలే తన కులగోత్రాలు అనేటువంటి భావంతో ఇలా చెప్పాడు. అది విని పరశురాముడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే పరశురాముడు క్షత్రియుడి కన్నా బ్రాహ్మణుడి కంటే ఎంతో ఆనందంతో విద్యలు నేర్పుతాడు. అప్పుడు అన్నాడు, వత్సా నీకు స్వాగతం అని పలికి ఈ కర్ణుని యందు అధికమైనటువంటి ప్రీతిని కలిగి ఉన్నాడు పరశురాముడు. ఆ మహేంద్రగిరి మీద కర్ణుడికి అంటే పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకునేటువంటి సమయంలో గంధర్వులు, యక్షులు, రాక్షసులు, దేవతలతో అప్పుడప్పుడు కర్ణుడికి సమాగమం జరుగుతూ ఉండేది. అంటే వాళ్ళతో కలుస్తూ ఉండేవాడు. ఇక పరశురాముడి నుంచి విధిపూర్వకంగా ధనుర్వేదాన్ని నేర్చుకుని కర్ణుడు తీవ్రమైనటువంటి అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి అర్జునుడు తీవ్రమైన అభ్యాసం చేశాడు కదా. అందుకని ఇక్కడ కర్ణుడు కూడా ఇక రెండవ పనేమి లేదు కనుక ఎప్పుడు కూడా అభ్యాసం చేస్తూనే ఉన్నాడు. ఆ విధంగా అతడు దేవతలకి, దానవులకి, రాక్షసులకి కూడా ప్రీతిపాత్రుడయ్యాడు కర్ణుడు అక్కడ. అయితే ఇక్కడే కర్ణుడికి బ్రాహ్మణ శాప ప్రాప్తి లభించింది. ఒకసారి సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు ధనుస్సుని, బాణాలని, ఖడ్గాన్ని ధరించి దక్షిణ సముద్ర తీరంలో ఆశ్రమ ప్రాంతంలో ఏకాంతంగా సంచరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అగ్నిహోత్ర అనుష్ఠానపరుడు, వేదాధ్యయన తత్పరుడైనటువంటి ఒక బ్రాహ్మణుని యొక్క హోమధేను అక్కడ తిరుగాడుతూ ఉంది. అంటే ఒక గోవు అక్కడ తిరుగాడుతూ ఉంది, ఒక గోవత్సం కూడా అక్కడ ఉంది. అంటే ఆ గోవు యొక్క బిడ్డ అక్కడ తిరుగుతూ ఉంది. అది గమనించక కర్ణుడు బాణప్రయోగం చేశాడు. ఈ బాణం పోయి ఆ గోవత్సాన్ని ఆ లేగ దూడకి తగిలింది. దాంతో అది కాస్త చనిపోయింది. అలా చనిపోయేటప్పటికల్లా కర్ణుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, నేను తెలియక చేశాను, నా అపరాధాన్ని క్షమించండి, నా మీద దయ చూపించండి అని ఆ బ్రాహ్మణుడిని పదే పదే ప్రార్థించాడు. కానీ ఆ బ్రాహ్మణోత్తముడు తీవ్రమైనటువంటి కోపంతో, ఓ దురాచారి, నీవు వజ్రుడివి, ఈ పాప ఫలాన్ని నువ్వు తప్పకుండా అనుభవించాలి. ఓ దుర్మతి, ఎవరిపై నీవు అసూయతో జ్వలించిపోతున్నావో, ఎవరిని నువ్వు ఓడించాలని, పరాభూతుడిని చేయాలని ఎల్లప్పుడూ కూడా ఈ బాణప్రయోగ అభ్యాసం చేస్తూ ఉన్నావో, ఆ మహావీరుడితో నీకు యుద్ధం తటస్థించినప్పుడు నీ రథచక్రం భూమిలో కుంగిపోతుంది. అదే సమయంలో వికల మనస్కుడు అయి ఉన్నటువంటి నీ శిరస్సుని నీ శత్రువు ఖండించేస్తాడు. ఎట్లయితే నా గోవత్సం ప్రమత్తమైనటువంటి స్థితిలో పోయిందో, అలాగనే ప్రమత్తుడు అయి ఉన్నటువంటి నిన్ను నీ శత్రువు సంహరించేస్తాడు. కాబట్టి ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. కర్ణుడు అనేక రకాలుగా ప్రాధేయపడ్డాడు. అనేకమైనటువంటి గోవుల్ని ఇస్తానని చెప్పి ఆయన ప్రార్థించాడు. అయినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం కూడా కరగలేదు. అంతేకాకుండా నా ఈ శాపాన్ని ఎవరు కూడా దీన్ని తప్పించలేరు అని కూడా చెప్పడం జరిగింది. ఇలా శపించడంతో కర్ణుడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడికి నమస్కారం చేసి అనేక విధాలుగా ఆయన్ని ప్రార్థిస్తే ఆయన మాత్రం ఏమాత్రం ప్రసన్నంగా లేదు. అందుకని అంటున్నాడు, ఈ జగత్తు మొత్తం వచ్చినప్పటికీ కూడా ఎవ్వరు కూడా నా పలుకుని వమ్ము చేయలేరు. నువ్వెక్కడి నుంచి వెళ్ళినా సరే, లేక ఇక్కడే ఉన్నా సరే, లేదా నువ్వేం చేయదలుచుకుంటావో నీకు చేతనైంది ఏమి చేసుకో, నా వాక్యానికి మాత్రం తిరుగులేదు అని స్పష్టంగా చెప్పాడు.
కర్ణుడు జరిగింది తలుచుకొని భయపడుతూ దీనవదనంతో తల వంచుకొని పరశురాముడి సమీపానికి వెళ్ళాడు. ఇదే విషయాన్ని 17వ రోజు యుద్ధంలో కర్ణుడు తనకి సారథ్యం నడుపుతూ ఉన్నటువంటి శల్యుడితో ఇలా చెప్పాడు. ఓ శల్యరాజా, ఒకప్పుడు నేను బాణప్రయోగ అభ్యాసం చేస్తూ ఉండగా ఒక విజన ప్రదేశంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని యొక్క గోవత్సాన్ని తెలియక బాణంతో కొట్టి వధించాను. అందుకు కోపించినటువంటి ఆ బ్రాహ్మణుడు, నీవిలా హోమధేనువుని వధించినందుకు ఫలితంగా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉండగా నీ రథచక్రం భూమిలోకి కృంగిపోతుందని శపించాడు. ఆ శాపాన్ని తలుచుకొని నాకు ఈరోజు భయం కలుగుతూ ఉంది అని కర్ణుడు చెప్పటం కూడా జరిగింది. ఇదే సందర్భంలో ఒక కల్పిత గాథ కూడా మహాభారతంలో ఉంది. అదేమిటనంటే భూదేవి శాపం అని. చాలామంది కొన్ని చోట్ల విని ఉంటారు, లేదా ఎక్కడన్నా సినిమాల్లో కూడా చూపించుంటారు. ఎవరో ఒక అమ్మాయి అంట నెయ్యి తీసుకొని వస్తూ ఉందంట. ఈయనేమో చూడక దాన్ని కొట్టాడంట. ఆ నెయ్యి కాస్త నేల మీద ఒలికిపోయిందంట. ఒలికిపోతే ఆ భూమిని కాస్త తీసి బాగా పిండి ఆ అమ్మాయికి నెయ్యి ఇచ్చి పంపించాడట. ఇచ్చి పంపిస్తే ఆ భూదేవి కోపం వచ్చి శపించిద్దట. ఇది ఒక కల్పితమైనటువంటి గాథ. ఎందుకనంటే నెయ్యి భూమిలోకి పోతే పిండితే రాదు. ఒకవేళ పిండితే ఏమొస్తుంది? మట్టి వస్తుంది. కనుక అది మహాభారతంలో లేనటువంటి గాథ. కానీ ఈ బ్రాహ్మణ శాపం భూమిలో రథచక్రం కుంగిపోతుందని చెప్పినటువంటిది ఈ బ్రాహ్మణుడి యొక్క శాపం అని. ఇక బ్రాహ్మణ శాపం అయిపోయిన తర్వాత పరశురాముడి ద్వారా బ్రహ్మాస్త్రాన్ని పొందటం, ఆ తర్వాత పరశురాముడి యొక్క శాప ప్రాప్తి, ఇది కూడా మనకి మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పడం జరిగింది. కర్ణుడి యొక్క బాహుబలం, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం, గురుసేవ, వీటికి సంతసించాడు పరశురాముడు. అందుకని ప్రయోగ ఉపసంహారాలతో సహా విధిపూర్వకంగా కర్ణుడికి బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించాడు. ఆ తర్వాత కర్ణుడు పరశురాముడి యొక్క ఆశ్రమంలోనే ఉంటూ ధనుర్వేదంలో తీవ్రంగా అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఇంకా అనేకమైనటువంటి అస్త్రాల్ని ఆ పరశురాముడి ద్వారా పొందుతూ ఉన్నాడు. ఒకరోజు ఆశ్రమ ప్రాంతంలో తిరుగాడుతూ ఉండగా అలసిపోయినటువంటి పరశురాముడు కర్ణుని యొక్క తొడ మీద తలబెట్టి విశ్రమించాడు. ఆ సమయంలో రక్తమాంసాల్ని పీల్చేటువంటి, ఆహారంగా తీసుకునేటువంటి ఒక భయంకరమైనటువంటి కీటకం కర్ణుడి యొక్క తొడని అలా చీల్చి తొలిచి ఆ రక్తాన్ని తాగుతూ ఉంది. గురువు గారికి నిద్రాభంగం అవుతుందేమో, దాన్ని కనుక అలా ఇలా విదిలించినా, ఈయన లేచినా గురువు గారికి నిద్రాభంగం అవుతుంది అనేటువంటి భావంతో కర్ణుడు దాన్ని ఏమి చంపకుండా అలాగనే ఆ బాధని భరిస్తూ అలాగనే ఉన్నాడు. అది తిరిగి తిరిగి అలా వెళుతూ మళ్ళీ వస్తూ అలాగే ఆ తొడని చీలుస్తుంది, ఆ రక్తాన్ని పీలుస్తుంది, అలా తొలుస్తూనే ఉంది కర్ణుడి యొక్క తొడని. బాధని భరిస్తూ కర్ణుడు మౌనంగా ఉన్నాడు. కొంతసేపటికి ఏమైందంటే ఆ రక్తం కాస్త అలా ఆ తొడ దగ్గర నుంచి కారుతూ కారుతూ ఆ పరశురాముడి యొక్క భుజాలకి ఆ రక్తం తగిలింది. ఎప్పుడైతే పరశురాముడి యొక్క శరీరాన్ని రక్తం తాకిందో తటాలను నిద్రలేచాడు. ఈ రక్తం ఎక్కడిదని ప్రశ్నించాడు. అప్పుడు కర్ణుడు ఆ కీటకాన్ని చూపించాడు. చూపించి, ఇది నా తొడను తొలుస్తూ ఉంది, మీకు నిద్రాభంగం అవుతుంది అనేటువంటి భయంతో నేను సహించి ఊరుకున్నాను అని తెలియజేశాడు. అప్పుడు పరశురాముడు దాని వైపు చూచాడు. అలా చూడటంతో అది ప్రాణాలు విడిచిపెట్టేసింది. ఆ సమయంలో నల్లని దేహంతో వికృతాకారంతో ఒక రాక్షసుడు ఆకాశంలో కనిపించాడు. కనిపించి పరశురాముడికి 2 చేతులు జోడించి నమస్కారం చేసి, ఓ భృగుశ్రేష్ఠ, తమరు నాకు నరక బాధను తప్పించారు. నేను సత్యయుగంలో అంటే కృతయుగంలో దంశుడనేటువంటి పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి. అయితే అహంకారంతో భృగు మహర్షి భార్యను అపహరించాను.
అందువల్ల ఆయన నన్ను శపించాడు. ఆయన శాపం కారణంగా ఈ కీటకంగా ఈ భూమి మీదకి వచ్చా. ఆ మహర్షి మలమూత్రాలు భక్షించే కీటకంగా మారి నరకయాతను అనుభవించమని చెప్పి నన్ను శపించాడు. నేను అనేక విధాలుగా ప్రార్థించాను. అప్పుడు భృగువంశీయుడైనటువంటి పరశురాముడి యొక్క దృష్టి ఎప్పుడైతే నీ మీదకు సోకుతుందో అప్పుడు నీకు నరక బాధ తొలగిపోతుంది అని ఆయన నాకు వరం ఇచ్చాడు, శాప విమోచనాన్ని చెప్పాడు అని చెప్పి ఆ రాక్షసుడు కాస్త అదృశ్యమయ్యాడు. ఇక్కడే మనకి సినిమాల్లో మరొక విషయాన్ని చూపిస్తారు. అదేమిటంటే ఆ కీటకం ఇంద్రుడని, ఆ ఇంద్రుడు కర్ణుడికి శాపం పెట్టించడం కోసమని, అంటే తన కుమారుడైనటువంటి అర్జునుడికి మేలు చేయటానికి ఆ కర్ణుడికి శాపాన్ని పెట్టించడానికి, అందుకని అట్లా పురుగులాగా వచ్చి ఇట్లా తొలుస్తున్నాడని మనకి సినిమాలో చూపిస్తూ ఉంటారు. అంటే ఎలాగా అలాగా మొత్తం మీద కొన్ని అట్లా కల్పితమైనటువంటి గాథల్ని కల్పించి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ గాథ ఎక్కడ కూడా మహాభారతంలో లేదు. మహాభారతంలో ఉన్నటువంటిది ఇది. ఒక రాక్షసుడు ఆ భృగు శాపవశాత్తు ఇలా కీటకంగా మారటం జరిగింది. సరే, ఆ కీటక రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అదృశ్యుడైపోయాడు. ఇప్పుడు పరశురాముడు అతి దుఃఖకరమైనటువంటి ఈ పనిని ఒక బ్రాహ్మణుడు సహించలేడు. ఇంత బాధ జరుగుతుంటే అంతగా సహించి ఊరుకోవటం బ్రాహ్మణుడికి సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ సాధ్యమైతే ఇది క్షత్రియుడికి సాధ్యమవుద్ది. ఎందుకంటే క్షత్రియుడు ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడు. అందువల్ల నీవెవరో నిజం చెప్పు అని కర్ణుడిని ప్రశ్నించాడు పరశురాముడు. అప్పుడు శాపభీతుడైనటువంటి కర్ణుడు, నేను బ్రాహ్మణుణ్ణి కాదు, క్షత్రియుణ్ణి కూడా కాదు, నేను సూతుణ్ణి, రాధేయుడని, కర్ణుడని నన్ను అంటారు. నేను అస్త్రలోభంతో, అంటే ఈ అస్త్రం మీద ఉన్నటువంటి లోభబుద్ధితో ఇలా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. వేద విద్యను బోధించేటువంటి గురువు తండ్రితో సమానం. అందుకే నేను నీ గోత్రాన్ని భార్గవుణ్ణి అని చెప్పాను అన్నాడు. అంటే ఇక్కడ కర్ణుడు ఒక ఉద్దేశంతో చెప్పాడు. చెప్పడం అబద్ధమే చెప్పాలి. ఎందుకు అబద్ధం చెప్పాలి అంటే నిజం చెబితే ఆయన విద్యలు నేర్పడు. అబద్ధం చెప్పాలి. మరి అబద్ధం కూడా కాస్త అతికినట్టు ఉండాలి. అందుకోసం అని చెప్పి వేద విద్యను బోధించేటువంటి గురువు తండ్రితో సమానం గనక నీ కులగోత్రాలు ఏమిటంటే ఆ గురువు యొక్క కులగోత్రాలే నావి అని ఇలా చెప్పడం జరిగింది. అందుకని అంటున్నాడు, నీ కులగోత్రాలనే నేను చెప్పాను. దాంతో పరశురాముడు క్రోధ తామ్రాక్షుడయ్యాడు. కర్ణుడు గజగజ వణుకుతూ చేతులు జోడించి నిలబడ్డాడు. అప్పుడు పరశురాముడు, ఒరి మూర్ఖుడా, బ్రహ్మాస్త్రం మీద ఉన్నటువంటి లోభంతో అబద్ధమాడి నువ్వు కపటాచారివయ్యావు. అందువల్ల నీతో సమానుడైనటువంటి ప్రతి యోధుడు యుద్ధంలో నీ ఎదుట పడనంత వరకు, నీ యుద్ధంలో ఎదుట పడకుండా ఉన్నంత వరకు, అలాగే నీకు మృత్యుకాలం సమీపించకుండా ఉన్నంత వరకు ఈ బ్రహ్మాస్త్రం నీకు గుర్తుంటుంది. అంటే నీతో సమానమైనటువంటి యోధుడు ఎప్పుడైతే నీకు తటస్థపడతాడో, నీకు మృత్యుకాలం ఎప్పుడైతే ఆసన్నమవుతుందో అప్పుడు ఇది గుర్తురాదు. బ్రాహ్మణుడు కానటువంటి వానికి మరణాంతం వరకు బ్రహ్మాస్త్రం నిలవదు. బ్రాహ్మణుడు అయినటువంటి వాడికి సరిపోయేంత వరకు బ్రహ్మాస్త్రం గుర్తుంటుంది. బ్రాహ్మణుడు కానటువంటి వాడికి అలా ఉండదు, ముందే పోద్ది. అబద్ధమాడినటువంటి నీకు ఇక్కడ స్థానం లేదు, వెళ్ళిపో అన్నాడు. కర్ణుడు దీనవదనంతో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత సందర్భంలో దుర్యోధనుడితో, నేను పరశురాముడి ద్వారా సకలమైనటువంటి అస్త్రాలు పొందాను అన్నాడు. అలా అనటమే కాకుండా దుర్యోధనుడితో ఒక అబద్ధం చెబుతాడు. ఏమిటంటే పరశురాముడు శాపం ఇచ్చాడు నాకు, కానీ తర్వాత ఆయన నేను ప్రాధేయపడితే నా మీద ఉన్నటువంటి వాత్సల్యంతో ఆ శాపాన్ని ఉపసంహరించేశాడు. కాబట్టి ఇప్పుడు నాకు అన్ని భార్గవాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ దివ్యాస్త్రాలన్నీ కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడెందుకు జ్ఞాపకం ఉండవు? బ్రహ్మాస్త్రాన్ని మర్చిపోయేది ఎప్పుడంటే మృత్యుకాలం సమీపించినప్పుడు.
లేదంటే తనతో సమానమైనటువంటి ప్రతి యోధుడు యుద్ధంలో ఎదురుగా నిలిచినప్పుడు. కనుక ఇలా అబద్ధం చెప్పి ఆ దుర్యోధనుని తృప్తిపరుస్తాడు. ఈ విషయాన్ని కూడా కర్ణుడు తన సారథి అయినటువంటి శల్యుడితో 17వ రోజు యుద్ధంలో, అంటే చావబోయే ముందు ఇదే విధంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఈ కథ శాంతి పర్వంలోనే కాకుండా మళ్ళీ ఇక్కడ కర్ణ పర్వంలో కూడా కర్ణుడు అలా శల్యుడితో చెబుతూ దాన్ని రుజువు చేయటం జరిగింది. ఇక కర్ణుడు మహేంద్రగిరి నుంచి, అంటే పరశురాముడి దగ్గర నుంచి తిరిగి రావటం ఎలా? హస్తినాపురంలో ద్రోణాచార్యుడు తన శిష్యులందరికీ విద్యలు బోధించడం పూర్తయిపోయిన తర్వాత ఈ కురుకుమారుల యొక్క విద్యా ప్రదర్శన కోసం ధృతరాష్ట్రుడి యొక్క అనుమతి తీసుకొని ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అనేది ఏర్పాటు చేశాడు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అంటే కురుకుమారుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన. అంటే దాంట్లో ఎవరుంటారంటే ధార్తరాష్ట్రులు, పాండవులు, అందరూ కౌరవులే, అందరూ కురుకుమారులే. అందుకని వీళ్ళ యొక్క విద్యని పరీక్షించడం కోసం అని చెప్పి ఒక అస్త్ర ప్రదర్శనని ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ విద్యల్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అటు కౌరవులు ఇటు పాండవులందరూ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ తర్వాత అర్జునుడు ద్రోణాచార్యుని యొక్క అనుమతితో వివిధమైనటువంటి అస్త్రాలని, ఈ బాణ ప్రయోగాల్ని చేస్తూ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేస్తూ ఉంటే అప్పుడే వచ్చినటువంటి కర్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మహేంద్రగిరి నుంచి అప్పుడే వస్తూ ఉన్నాడు అన్నమాట. అలా వచ్చినటువంటి కర్ణుడు ద్వారం వద్ద భుజాస్ఫాలనం చేశాడు. ఎప్పుడైతే అలా భుజాస్ఫాలనం చేశాడో ఆ శబ్దానికి ప్రేక్షకులంతా కూడా ఒక్కసారి ద్వారం వైపుకు చూశారు. అలా చూస్తే సహజ కవచ కుండలాలతో శోభిల్లుతూ ధనుస్సును ధరించి రంగభూమిలో ప్రవేశించాడు కర్ణుడు. అర్జునుడితో వైరము, దుర్యోధనుడి చేత అంగరాజ్య ప్రదానము, దానితో దుర్యోధనుడితో గట్టిగా సఖ్యము, ఇవి తటస్థించినవి. అప్పుడు వీటి కారణంగా దుర్యోధనుడు తనకి అంగరాజ్య ప్రదానం చేయటం వల్ల దుష్ట చతుష్టయంలో చేరిపోయాడు. ఇది కర్ణుడి యొక్క పూర్వగాథ. అయితే ఈ గాథ నుంచి మనం గమనించవలసింది ఏమిటనంటే కర్ణుడికి ముందుగానే దుర్యోధనాదులతో స్నేహం ఉంది. ఎప్పుడు? అసలు దుర్యోధనుడు విద్యాభ్యాసానికి రావటంతోనే అతడితో స్నేహం ఏర్పడ్డది. అదే సమయంలో అర్జునుడితో ఉన్నటువంటి స్పర్ధ కారణంగా పాండవుల మీద ద్వేషం ఏర్పడ్డది. ఇలా ప్రారంభం నుంచే కర్ణుడికి వాళ్ళ మీద పాండవుల మీద ద్వేషం ఉన్నది. అందుకోసమని ఇష్టం వచ్చినట్టుగా దుష్ట కార్యాల్లో నిలిచిపోయాడు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడే వచ్చాడు కదా కర్ణుడు, మరి కర్ణుడి యొక్క దుర్మార్గాలు ఏమున్నాయి అని అనుకుంటారు. కానీ ఎప్పుడో భీముడికి విషాన్నం తినిపించడం, గంగలో ద్రోహించడం, మరి లక్క ఇంట్లో తగలబెట్టేటువంటి కార్యం, వీటన్నింటిలో కూడా చక్కగా దుర్యోధనుడికి తోడుగా శకుని ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో దుర్యోధనుడికి సలహాలు ఇచ్చి అతన్ని కూడా బాగా చక్కగా నడిపించాడు. మరి ఆ విషయాలు ఏమిటో, ఆ కర్ణుడి యొక్క దుష్టత్వం ఏమిటో, ఆ దుర్మార్గం ఏమిటో మనం రేపటి నుంచి తెలుసుకున్నాం.